నిజామాబాద్ జలసౌధలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళు అనుమతి తీసుకొని వాళ్ళు దిగిపోయే నాటికి 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఆ తర్వాత కూడా వాళ్ళ హయాంలో జరిగిన కొన్ని బిల్స్ అనేది ఇప్పటికే 1,00,000 కోట్లు దాటింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కల మేరకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,47,000 కోట్లు అవుతాయి. 1.47 lakh crores. ఆలోచన చేయండి, 38,500 కోట్ల 38,500 కోట్లకి జరిగే ప్రాజెక్టుని ఇప్పుడు పూర్తి కావడానికి 1,47,000 కోట్లు కాబోతుంది. సుమారు ఆయకట్టు సిమిలర్. ఒకటి క్యాపిటల్ కాస్ట్ ఈ మేరకైతే రన్నింగ్ కాస్ట్ గురించి కూడా ఆలోచన చేయాలి. బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఆనాటి పంపులు పూర్తిగా నడిపినప్పుడు సంవత్సరానికి ఎలక్ట్రిసిటీ బర్డన్ 1000 కోట్లు ఉండేది. ఇప్పుడు వాళ్ళు రీఇంజనీరింగ్ రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో అన్ని పంపులు నడిపినప్పుడు కేవలం కరెంటు బిల్లే 10,000 కోట్లు దాటబోతున్నది. ఇది మా లెక్కలు కాదు, ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కలు. వాళ్ళు ఖర్చు పెట్టిన 94,000 కోట్ల రూపాయల్లో ఎక్కువ శాతం కాస్ట్లీ హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్స్ లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ నుంచి అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏనాడు అంత హై ఇంట్రెస్ట్ లో తీసుకొని లోన్స్ ని మరి కేసీఆర్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇప్పటికి ప్రాజెక్టు పూర్తి కాలే. ఇప్పటికే పర్ ఇయర్ యాన్యువల్ బర్డన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆన్ తెలంగాణ ఇస్ 15,000 crores. ఇప్పటికే ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ పార్ట్ ప్రిన్సిపల్ రీపేమెంట్ కి ప్రతి సంవత్సరం 15,000 కోట్లు కడుతున్నాం. పంపులన్నీ నడిచినప్పుడు మరో 10,000 కోట్లు ఎలక్ట్రిసిటీ బర్డన్. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తయినప్పుడు ఇంట్రెస్ట్ లోన్ రీపేమెంటే పర్ ఇయర్ 25,000 crores. అసలు ఎటువంటి ప్రాజెక్టు వాళ్ళు డిజైన్ చేసినారో ఆలోచన చేయండి. ఇది పూర్తిగా కమిషన్ల కక్కుర్తి తప్పితే మరొకటి కాదు. నేను ఇప్పుడు డిసెంబర్ 7వ తారీఖున 2023కి ఇరిగేషన్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన. ఈ 7-8 నెలల్లో నా అవగాహన మేరకు ఇరిగేషన్ సెక్టర్ ని కేసీఆర్ అండ్ కంపెనీ సర్వనాశనం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ సెక్టర్ నాశనం చేసిండ్రు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థని శాశ్వతంగా తీవ్రంగా దెబ్బకొట్టిండ్రు. మీకు కొన్ని లెక్కలు చెప్తే నిర్గాంతపోతారు. 95,000 కోట్లు కాళేశ్వరం ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు మొత్తం అఫీషియల్ లెక్కలు మేమేం మా కల్పితం కాదు. 94,000-95,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు 93,000 ఎకరాలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద 31,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కొత్త ఆయకట్టు రాలే. సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 7,800 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కొత్త ఆయకట్టు రాలే. గత 10 ఏళ్లుగా కేసీఆర్ అండ్ కంపెనీ